ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆరేగూడెంకు చెందిన భద్రయ్య అనే రైతు కోతుల బెడద నుంచి పంటలు రక్షించుకునేందుకు కొత్తగా ఆలోచించాడు. మామిడి తోట కౌలుకు తీసుకున్న ఆయన మామిడి కాయలను కోతుల నుంచి రక్షించుకునేందుకు ఓ ఉపాయం ఆలోచించాడు. వేసవికాలం కావడంతో ఎండలకు చెట్లు తేమ కోల్పోతున్నాయి. కానీ మామిడి తోటలు మొక్కజొన్న మాత్రం పచ్చగా ఉండి కాయలు కాస్తున్నాయి. కానీ అవి రైతుకు చేరకముందే కోతుల పాలవుతుంటే రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. మామిడికాయలతో పాటు మొక్కజొన్న పంటను కోతుల నుంచి కాపాడుకునేందుకు రైతులు చెట్ల కింద చుట్టూ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ కోతుల బెడద తగ్గలేదు. చివరికి ఒక తెలివైన ఆలోచనతో కోతులను ఆ వైపు రాకుండా తరుముతున్నాడు. తోట చుట్టూ ఓ హ్యాండ్ మైక్ తీసుకుని తిరుగుతూ కుక్కల అరుపులు శబ్దాలు చేయడం మొదలుపెట్టాడు. దీంతో తోట అంతటా కుక్కల అరుపులు మారుమోగుతున్నాయి. దీంతో కుక్కల శబ్దాలు విన్న కోతులు భయంతో పరుగులు తీస్తున్నాయి. రోజు ఇలాగే తోట చుట్టూ మైక్ పట్టుకుని తిరుగుతూ రైతులు కోతుల బెడదను పూర్తిగా తగ్గించగలుగుతున్నారు. ఊరిలో ఉన్న ఇతర రైతులు కూడా ఆయన చూసి ఇలాంటి ఐడియానే అమలు చేయడం మొదలుపెట్టారు. కుక్కలు లేకున్నా వాటి అరుపులు సరిపోతాయని, దాంతో కోతులు భయంతో పారిపోతాయని భద్రయ్య చెప్తున్నాడు. పంపితలేపా నీ చేయను పంపలేదు